ఓదార్పు యాత్రను అభిమానం హైజాక్ చేసింది. ఆత్మీయ యాత్ర జనం చేతుల్లోకి వెళ్లిపోయింది. యాత్ర షెడ్యూల్ ను ప్రజలే నిర్దేశిస్తున్నారు. అడుగడుగునా అడ్డుపడుతున్న జనాభిమానంతో యాత్ర దశ దిశ మారిపోతోంది. షెడ్యూల్లో లేని గ్రామాలకు వెళ్లాల్సి రావడంతో కృష్ణా జిల్లాలో ఇప్పటికీ ఇంకా 12 నియోజకవర్గాలు మిగిలే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 11వ రోజు ఓదార్పు యాత్ర పుట్రేల నుంచి ప్రారంభమైంది. ఉదయం 9:30 గంటలకు వైఎస్ జగన్ యాత్రకు శ్రీకారం చుట్టారు. గ్రామస్తులంతా తరలి వచ్చి అభిమాన నేతకు వీడ్కోలు పలికారు. కొత్తరేపూడిలో అడుగడుగునా జగన్ కు జనం అపూర్వ స్వాగతం పలికారు. మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఒక వ్యక్తి చనిపోయి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఇవాళకి కూడా ఆ దివంగత నేత ఎక్కడ ఉన్నాడు అన్న మాటకు గుండెలు చూపించి మా గుండెల లోతుల్లో ఆ దివంగత నేత మన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నాడు అని ఇవాళకి కూడా గర్వంగా చెప్పే పరిస్థితి ఉంది అనంటే అటువంటి దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాల్సి వస్తే రాముని రాజ్యం అయితే నేను చూడలేదు, కానీ రాజశేఖర్ని సువర్ణ యుగం అయితే మనం అంతా కూడా చూశాము అని గర్వంగా కూడా చెప్పచ్చు. అట్లప్రగడలో 2 చోట్ల వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించారు జగన్. రాజన్న తనయుడిని చూసేందుకు పొలంలో పనిచేసుకుంటున్న జనం ఉరుకులు పరుగులు తీశారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన పానుగంట్ల కృష్ణ కుటుంబాన్ని కంభంపాడులో ఓదార్చారు జగన్. కృష్ణకు భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోడూరులో గంజి పెదపుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ జగన్. కుటుంబ సభ్యులను ఓదార్చి గ్రామంలో 2 విగ్రహాలను ఆవిష్కరించారు. పల్లెర్లమూడి, జి కొత్తూరు, చిక్కుళ్లగూడెంలో వైఎస్ జగన్ కు జనం నీరాజనం పలికారు. యాత్ర ఆలస్యమైన ఓపిగ్గా ఎదురు చూశారు. గ్రామస్తులు ఎంతో అభిమానంగా ఏర్పాటు చేసుకున్న మహానేత విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. హనుమాన్ లంక వెనగడపలో అర్ధరాత్రి అయినా జనం జగన్ కు అఖండ స్వాగతం పలికారు. వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ కాంగ్రెస్ కుట్రలపై నిప్పులు చెరిగారు. దివంగత నేతను అప్రదిష్టపాలు చేయడానికని ఇదే కాంగ్రెస్ పార్టీ నైతిక విలువలన్నీ కూడా పక్కన పెట్టి చివరకు చంద్రబాబు నాయుడు గారితో కూడా కుమ్మక్కై వీళ్ళిద్దరూ కూడా కలిసి చనిపోయిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని అప్రదిష్ట పాలు చేయడానికని రాజకీయాలు చేస్తా ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది, చాలా చాలా బాధ అనిపిస్తుంది. తోటమూల, గంపలగూడెం ప్రజలు జగన్ను అక్కున చేర్చుకున్నారు. మహానేత తనయుడిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించిన జగన్ రాత్రి